ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఈ రోజున మనం నేర్చుకునబోయే పాఠం ఏంటంటే, అతని ఇల్లు పాడైపోవును, ఆ ఇంట్లో ఎవరు ఉండవద్దు, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును అని దేవుడు ఎందుకంటున్నాడు? ఏమండి, ఏ పాఠం నేర్చుకుని పోతున్నా ఒకసారి చెప్పండి. అతని ఇల్లు అతని ఇల్లు పాడైపోవును గాక అన్నాడు. అతని ఇల్లు పాడైపోవును గాక, ఆ ఇంట్లో ఎవరు ఉండపోదురుగాక అన్నాడు. మరలా అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అనే మాటను తీసుకొని మనం చెప్పుకుంటున్నాం. అయితే మనలను దీవించవలసినటువంటి దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడేటటువంటి మన కన్నతండ్రి దేవుడు. మరి ఆయనే ఈ మాటను రాయించడం వెనుక కారణం ఏంటి? ఏమని రాయించాడు? కీర్తనల గ్రంథము, క్షమించండి, అపోస్తలుల కార్యములు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, 1వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది. అంటే పాత నిబంధన గ్రంథంలోని దావీదు గారు రచించిన కీర్తనల గ్రంథంలోనే ముందుగానే ఈ మాట రాయబడింది. ఏమని రాయబడింది? జాగ్రత్తగా వినాల. అతని ఇల్లు పాడైపోవును గాక అంటే ఆయనకి ఇల్లంతా ఏమైపోవాలవుతుంది? దానిలో ఎవడును కాపురం ఉండపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలోనే రాయబడి ఉంది. అంటే మనం అపోస్తలుల కార్యంలో ఇప్పుడు చదువుతున్నాం, కానీ ముందు కీర్తనల గ్రంథంలోనే రాయబడింది ఈ మాట. అంటే ఇది ప్రవచనము. ఈ మాట ప్రవచనము. అంటే ప్రవచనం నెరవేరుతుంది క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి. ఎవరితను ఈ స్థితిలోకి వచ్చిన అతను ఎవరు అంటే, అతని ఉద్యోగం ఏమిటి, అతని ఇల్లు ఏమిటి అనేది మనము ఆలోచన చేయగలగాలి. ఎందుకంటే మనము దేవుడు రాయించిన వాక్యాన్ని ఓపికతో శ్రద్ధగా ధ్యానం చేసినప్పుడే మనకు అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి మీరు బాగా వివరణాత్మకంగా నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు ఓపికతో వినాలి. ఏమని రాయబడింది? అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడను కాపురం ఉండక పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అని కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఎందుకు ఈ మాట పేతురు గారు వాడాడు? ఎందుకు ఈ ప్రవచనాన్ని పేతురు గారు మరలా తిరిగి కోట్ చేస్తున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అంటే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము అని మనం చూడగలిగితే, చూడండి ఒకసారి. మీ అందరు ఫోన్లో ఆఫ్లో పెట్టుకోండి. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము చూడండి, 15వ వచనంలో నేను చదువుతున్నాను. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, ఎంతమంది కూడుకున్నారంటండి? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉంది. అంటే
యేసుక్రీస్తును రోమ సైనికులు పట్టకపోవటానికి దారి చూపాడు ఒక వ్యక్తి. బాగా వినాలి. యేసుక్రీస్తును సిలువలో అప్పగించటానికి, సిలువ మరణానికి తీసుకెళ్ళటానికి ముందు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో రోమా సైనికులకి దారి చూపాడు ఒక వ్యక్తి. ఎవరు రాయబడింది చూడండి సునీల్. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి, ఎవరైనా యోధ, ఇస్కరియోతు యోధ అంటారు ఈయన పూర్తి పేరు. ఇతను ఎవరంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఏనంట ఎవరికి దారి చూపాడంట? యేసుక్రీస్తును పట్టుకోవటానికి వచ్చిన వారికి దారి చూపాడు. దారి చూపి అతన్ని పట్టించాడంట. అయితే 17 వచనం, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్గొనెను. అంటే ఈ 12 మంది శిష్యుల్లో ఒకడు ఈయన. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము ఇది ఎలాగ పెట్టుకుని మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, ఏమండి పేజీ నెంబర్ 10, తీయాలి, అందరు తీయాలి. చూడండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఎవరైనా ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఆయన అప్పచెప్పాడంటే యేసు ప్రభువుని. ఏంటి ఈ కారణం ఏమిటి? అతని ఇల్లు పాడైపోవును గాక, అతని ఇంటిలో వేరొకడు ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకరు తీసుకును గాక. అంటే ఏ ఉద్యోగం అయింది అంటే దేవుని పరిచర్య జరిగించేటటువంటి ఉద్యోగం. అపోస్తలులలో ఉన్నటువంటి 12 మందిలో ఈయన ఒకడు. అయితే అతని ఉద్యోగం ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు వేరొకరికి వెళ్తుంది. బాగా ఆలోచించండి మీరు. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చదివినప్పుడు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఆయన గురించే రాయబడింది కీర్తనల గ్రంథంలో. ఎందుకు ఆయన చేసిన కార్యం ఏమిటంటే చూడండి, 17 అపోస్తుల కార్యం 1:17. ఇందాక చెప్పాను కదా, అలాగే పట్టుకోండి. అపోస్తుల కార్యం 1:17, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనేది. ద్రోహము వలన సంపాదించిన రోకలు. ద్రోహం చేశాడంట ప్రభువుకి. ఎవరికి? దేవునికి. ప్రభువుకు ద్రోహం చేసి ఏం సంపాదించాడంట? రోకలు సంపాదించి ఒక పొలం కొన్నాడంట. చూడండి, ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతడి పేగులన్నీ బయటికి వచ్చాయి. బాగా వినాలి. ద్రోహము వలన డబ్బు సంపాదించాడు. ఏం ద్రోహం చేశాడైనా? ఏం ద్రోహం చేశాడైనా? ప్రభువుని అప్పచెప్పాడు కదా. ఎలా? ఏం ద్రోహం చేశాడు? ద్రోహం చేసి ఎలా పొలం కొన్నాడు అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము చూస్తే
ఏమండి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూడండి 14వ వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ. ఎంతమందిలో ఒకడైనా? బాగా వినాలి. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాడంట. ప్రధాన యాజకులు ప్రభువుని పట్టుకోవాలని చూస్తున్నారు కదా. అయితే ఎవరికి తెలియకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, మరి యేసుని నేను మీకు పట్టిస్తాను, నాకేమిస్తారు? యేసునే నేను పట్టిస్తాను, నాకేమిస్తారంటే వాళ్ళు ఏమిచ్చారంటే, అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఎన్ని నాణ్యాలు ఇచ్చారు ఆయనకి? యేసును పట్టిస్తాను, నాకేమిస్తారని అడిగితే 30 వెండి నాణ్యాలకు అమ్ముడు పోయాడు ఆయన. ఎన్ని నాణ్యాలకు అమ్ముడు పోయాడు? అయితే వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచున్నాడు. అప్పటి నుంచి కూడా యేసు ప్రభుని ఎప్పుడు పట్టియాలా అనే రోజు కోసం వెయిట్ చేస్తున్నాడు. చూడండి, దొంగతనం ఎప్పుడు చేయాలా అని ఎదురు చూస్తాడు. రాత్రి చేయాలా, పగలు చేయాలా, లేకపోతే సాయంత్రం చేయాలా, ఉదయం చేయాలని ఒక పథకం వేసుకుంటూ ఉంటాడు. అలాగే యేసు ప్రభువుని వాళ్ళకు అప్పచెప్పటానికి 30 వెండి నాణ్యాలు తూచి తెచ్చుకొని యేసు ప్రభు పక్క నుండే కనిపెడుతున్నాడు సమయం కోసం. రెక్కి నిర్వహించడం అంటున్నాడు. ఇప్పుడున్న భాషల్లో చెప్పుకోవాలంటే ప్లాన్ గీసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఎవరి ప్లాన్లు వాళ్ళకి ఉంటాయి ఈ రోజుల్లో. ఎప్పుడేం చేయాలా, ఎలా వెళ్ళాలా, ఎలా ఉండాలా, ఎప్పుడే మోసం చేయాలా, ఎప్పుడే దగా చేయాలా, ఎప్పుడు దేవుణ్ణి మోసం చేయాలా అని ఎవరి ప్లాన్లు వాళ్ళకే ఉంటూ ఉంటాయి ఈ రోజుల్లో. ఈయనకు కూడా ఉంది ప్లాన్. ఏంటి అన్న ప్లాను? ఎప్పుడు పట్టియాలి, ఆయన ఎప్పుడు అప్పగించాలి అని టైం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఇది దేవుడికి తెలియదు అంటారా? యేసుక్రీస్తుకి తెలియదు అంటారా? తెలుసు. అయితే చూడండి, అప్పుడు ఏం చేస్తున్నాడు? 20వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనాన్ని కూర్చున్నాడంట. యేసు ప్రభు వచ్చాడు, పస్కా సమయం, అందరు కలిసి భోజనాన్ని కూర్చున్నారు. 12 మంది, ఆ 12 మందితో పాటు ప్రభువు కూడా కూర్చున్నాడు. వారితో కూర్చుంటే వారు భోజనం చేయించుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అన్నం తినుకుంటూ 12 మందితో అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడు. మరి అప్పుడు తప్పు చేసాడు ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోరు. ఏదైనా మాట అంటే చెప్పలేని పౌరుషం వస్తుంది చాలామంది తప్పు చేసేటటువంటి వాళ్ళకి. ఈయన కూడా చూడండి ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు వారు బహు దుఃఖపడ్డారంట. 12 మంది శిష్యులు కూడా, మేము ప్రభువుని అప్పగించడం ఏంది, తప్పు చేయని వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఎరా సిద్ధు, తప్పు లేని వాళ్ళందరూ దుఃఖపడుతున్నారు, తప్పున్నోడు కూడా దుఃఖపడుతున్నాడు అందరూ. చూడండి బాగా ఆలోచన. కుమారి, డబ్బులు తెచ్చుకున్నోడు కూడా, వెండి నాణ్యాలకు అమ్ముడు పోయినోడు కూడా దుఃఖపడుతున్నాడు అందులో. చూడండి వాటి స్వభావం ఎలా ఉంటుంది అతన్ని. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అన్నాడు. నేనా అంటున్నారు అని ఆయన అడగ్గా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు అన్నాడు. నాతో కూడా ఇప్పుడు పాత్రలో ఎవరైతే చేయి ముంచుతారో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుడు గురించి రాయబడిన ప్రకారం ఆయన పోతున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని యేసు ప్రభు అన్నాడు. అసలు నన్ను అప్పగించేవాడు పట్టుకుండటమే మంచిది. ఎంత శ్రమ వాడికి అంత శ్రమ, మామూలు శ్రమగా. అతడు పుట్టి ఉండకపోవటమే మంచిది అని చెప్తే, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పను. ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా అన్నాడు. 30 వెండి నాణ్యాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పొలం కొనుక్కొని
ఏమని అడుగుతున్నాడు ప్రభువుని? నేనా నేనా అని అడుగుతున్నాడు. అప్పుడు నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అన్నాడు. ప్రభువు కూడా అన్నాడు నీవన్నట్టే అన్నాడు. ఆయన నన్ను కాదనుకుంటున్నాడు. బాగా గమనించండి, దేవునికి సమస్తము ఎరక, సమస్త హృదయాలను పరిశీలించేటటువంటి దేవుడు. అందరు దుఃఖపడితే వాళ్ళలో దుఃఖపడ్డాడు. అందరూ నేను కాదు నేను కూడా కాదు అన్నట్టుగా నేనా అన్నాడు. ప్రభు అన్నాడు నీవన్నట్టే అన్నాడు. వారు భోజనం చేశారు. అక్కడి నుంచి తిరిగి పస్కాను భుజించిన తర్వాత ఆయన ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భం అయిపోయింది. అయితే సమయం చూసుకున్నాడు. ఆయన యేసు ప్రభువును ముద్దు పెట్టుకొని పట్టించాడు. సమయం చూసుకున్నాడు. ఎలా పట్టించాడు ఆయన? 47వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుకు యోధా వచ్చును. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చును. ఆయన అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన అని ముందే గుర్తు చెప్పాడు వాళ్ళకి. మరి చీకటి అవుతుంది కదా, ఒకవేళ అయితే యేసుని ఎట్ట మేము గుర్తుపట్టాలని వారు అడిగారు. అడిగితే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అది గుర్తు అనమాట. కోడ్. తప్పులు చేసే వాళ్ళకు కోళ్ళు ఉంటాయి, సైగలు ఉంటాయి, భాషలు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి. అలాగే ఈయన కూడా ఒక సిగ్నల్ పెట్టాడు. యేసు ప్రభువుని నేను ముద్దు పెట్టుకుంటా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటే ఆయనే అన్నాడు. చూడండి, ఆయన అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు. ఆయన పట్టుకుని వాడికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకు వచ్చి బోధకుడా నీకు సొమ్మని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వాళ్ళు వచ్చి పట్టుకుని పోయారు. యేసు ప్రభువుని సిలువేశారు. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలోకి మీరు రండి. ఇప్పుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఇప్పుడు ఆయన చనిపోయాడు. యేసు ప్రభు మరణం చూసి ఆయన సమాధి చూసి పశ్చాత్తాపం చెందు, అవమానం చెందు ఈయన సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎలా చనిపోయాడంట? యోధా 17వ వచనంలో 18 ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలం కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతడి పేగులన్నీ బయటికి వచ్చాయి. చనిపోయాడు ఆయన, లేడు. ఇప్పుడు శిష్యులు ఎంతమంది మిగిలారు? అతడు చేసింది అతని మరణానికే తామే. ఇప్పుడు 11 మంది ఉంటే ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చెను. కనుక వారు ఆ భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. ఆయన కొన్న పొలాన్ని కంట రక్త భూమి అని పేరు పెట్టారంట. ఆయన కొన్న పొలానికి ఏమని పేరు పెట్టారు? రక్త భూమి. ఎన్ని నాణ్యాలకు అమ్మాడు ప్రభువుని? ఏం గుర్తు చెప్పాడు ప్రభువుని పట్టియడానికి? ముద్దు పెట్టుకోడు. మరి ప్రభువు డైరెక్ట్గా అడిగినప్పుడు కూడా ఏమన్నాడు? నేనా ప్రభువా? ఆయనే ఎక్కువ ప్రేమిస్తున్నట్టు చేశాడు. చూడండి దేవుని పిల్లలారా. అయితే అప్పుడు రాయబడింది అనమాట కీర్తనల గ్రంథంలో మాట. పేతురు గారు చెప్తూ అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడినది. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానము గురించి సాక్షి అయినట అవశ్యమని చెప్పారు. ఇప్పుడు 12 మందిలో ఒకరి అపోస్తలుల స్థానం ఖాళీ అయింది. కాబట్టి శిష్యులందరూ పెద్దలందరూ ఏమి నిర్ణయం తీసుకున్నారంటే ఈ చనిపోయినోడికి బదులు మరొక శిష్యుడు మనకు కావాలి. ఎందుకంటే పునరుద్ధానం గురించి ఆయన తిరిగి లేచినట్టుగా ఇప్పుడు ఇక్కడ బాప్తీసానికి వెళ్తాం మనం. ఎంతమంది సాక్షులను తీసుకెళ్తాం? అక్కడ ఉన్న సంఘ సభ్యులను తీసుకెళ్తాం. వారితో పాటు సంఘ సభ్యులు కానోళ్ళు కూడా ఆ పరిచర్యలో ఒక్కొక్కరు బాప్తీసం పొందనోళ్ళు కూడా వచ్చి ఉంటారా ఉండరా? అంటే వారు విశ్వాసంతో కొనసాగుతుంటూ ఉంటారా?
అలాగే యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు మొదటి నుండి ఆయన బాప్తీసం పొందిన మొదటి నుండి కూడా వాళ్ళని వెంబడించిన ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకళ్ళని శిష్యులుగా పెడదాం, ఈ యోధా స్థానాన్ని వారికి ఇద్దాము అని ఇద్దరిని సెలెక్ట్ చేశారు. చూడండి ఎవరిని వాళ్ళని. 23 వచ్చిన అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బరసబ్బా అనబడిన యేసేపు, మత్తీయ అని ఇద్దరిని నిలవబెట్టి ప్రార్థన చేశారు. ఇప్పుడు అతను విడిచిన స్థానం ఏదైతే ఉందో దాంట్లోకి ఒకరిని పెట్టాలి. అపోస్తులు కానీ ఇద్దరిని నిలబెట్టి ప్రార్థన చేసి ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు అందరూ ప్రార్థన చేసి అందరి హృదయములు ఎరుగున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తులత్వములో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరుచుకుని వారి అంతటా వారిని వీరిని గూర్చి చిట్లు వేయగా మత్తీయ పేరిట చిట్టి వచ్చిన గనక అతని 11 మంది అపోస్తుల్లో కూడా లెక్కించను. ఎవరి పేరు మీద వచ్చింది చిట్టి? మత్తీయ అనే ఆయన పేరు మీద వస్తే ఈ యోధా స్థానము ఆయనకి ఇచ్చారు. చూడండి దేవుని పిల్లరా, మరి మనకు కూడా మంచి మంచి స్థానాలు ఉంటాయి. దేవుని సంఘంలో, పరిచర్యలో, కుటుంబంలో, మన వ్యవస్థల్లో మంచి మంచి స్థానాలు, ఉద్యోగాలు, పద్ధతులు, దేవుని ఎడల మంచి స్థానం మనం కలిగి ఉంటాం. మరి యోధా కూడా స్థానాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అపోస్తలత్వాన్ని పోగొట్టుకుని ఏం శాపం తెచ్చుకున్నాడు ఆయన? అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడు కాపురం ఉండపోవునుగాక. అతని ఉద్యోగము, అతని ఇల్లు పాడైపోయిందా లేదా చనిపోయాడా? దాంట్లో ఎవరు ఈ రక్తం భూమి ఎవడన్నా వెళ్తాడా? అతని ఉద్యోగం మత్తీకి వెళ్ళిందా పోయిందా పోలేదా? అంటే దీన్ని బట్టి మనం ఏమన్వయించుకోవాలంటే, దేవుని పనిలో మనం పని చేయకపోయినా మనము దాన్ని మిస్యూజ్ చేసిన మన స్థానం ఎవరికి పోద్ది? వేరొకరిని ఎన్నుకుంటాడు దేవుడు. మనం ఉపయోగపడకపోయినా, మనం తప్పిపోయినా, మనం దేవుణ్ణి మోసగించినా మనకు వచ్చేటటువంటి అద్భుతమైన ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మరొకరిని ఏర్పరచుకుని ఆయన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు. కానీ మన కోసం దేవుని కార్యము ఆగదు, మన కోసం దేవుని పని ఆగదు, మన కొరకు ప్రతిదీ కూడా ఆగదు. ఇప్పుడు ఈ 12 మంది కూడా 12 మందిలో యోధా పోతే ఆగిందా స్థాయి? ఆగిందా స్థానం? అపోస్తలత్వం ఎవరికి వచ్చింది? మత్తీయకు వచ్చింది. మత్తీయ అనే ఆయన పేరు మీద చిట్టి వచ్చి అపోస్తలుడుగా ఆయన లెక్క పెట్టుకున్నారు. అందుకనే దేవుని పిల్లరా బాగా ఆలోచించండి. అతని ఇల్లు పాడైపోవునుగాక అన్నాడు, ఆ ఇంటిలో ఎవరు కాపురం ఉండపోవునుగాక అన్నాడు, అతని ఉద్యోగం వేరొకటి తీసుకొనుగాక అన్నాడు. ఇల్లు పాడైపోయింది, అతను లేడు, అతను కొండ అకెల్దమా రక్త భూమి అలాగే ఉండిపోయింది, అతని ఉద్యోగం కూడా. మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఆలోచించండి. మరి సంఘంలో మీకున్న స్థానం ఏమిటి? మీరు దేవుని కార్యాల్లో మీకున్న పర్సంటేజ్ ఎంత? మీరు ప్రభువుని యథార్థంగా ఆరాధిస్తున్నారా లేకపోతే యాక్షన్ చేస్తున్నారా? ఆ పూటకి ఆ ఆదివారానికి కాసేపు అట్లా కనబడుతున్నారా లేకపోతే అవసరానికి మాత్రమే దేవుని పేరు అడ్డం పెట్టుకుంటున్నారా? ఇవన్నీ ఆలోచించాలా. తప్పులు చేస్తే ఈ యోధా భోజనం చేసుకుంటూ కూడా నేనని చెప్పలే. ఈ యోధా భోజనం చేసుకుంటూ పస్కా జరిగించుకుంటూ కూడా నేనని చెప్పలే. కానీ దేవుడు అన్నాడు నీవన్నట్టే. ఏమన్నాడు దేవుడు? నీవన్నట్టే అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఒకవేళ మీ ప్రవర్తన అలా ఉంటే సరి చేసుకోవాలి. ఎందుకంటే కోరి దేవుని యొద్ద నుండి శాపాలు, దేవుని ఆగ్రహానికి మనము గురి కావద్దు, దేవుని కోపాలను మనం తెచ్చుకోవద్దు, దేవుని ఆగ్రహానికి గురి కావద్దు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, సర్వోన్నతుడు, మనల్ని కాపాడేటటువంటి దేవుడు, మనల్ని నిలబెట్టేటటువంటి దేవుడు, మనల్ని బ్రతికించే దేవుడు. ప్రతి క్షణం కూడా ఆయన ఇచ్చిన అవకాశమే, ప్రతి దినం కూడా ఆయన మనల్ని కాపాడినటువంటి స్థానమే. ఇప్పుడు కొంతమంది ఉండి సూసైడ్ చేసుకుని చనిపోతారు. వాళ్ళ స్థానంలో మరొకరు వస్తారా? రారా? వస్తారు దేవుని పనిలో.
దేవుడు కార్యం జరిగించుకుంటాడు, నీతోనే ఆగిద్ది అని నువ్వు అనుకోవటం నీ తప్పు. నీతోనే ఇదంతా ఉంటుంది అని, ఇది నా గొప్పతనము అని నువ్వు అనుకోవటము నీ తప్పు. నువ్వు అనుకోవటం ఎప్పుడైనా నీ తప్పు. అందుకనే ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, మనం బ్రతుకున్నప్పుడే ఈ అవకాశం. చనిపోయినాక లేచి వద్దామని అనుకుంటారా? ఎవరన్నా లేచి వస్తారా? రాదిగా. నువ్వు లేవాలన్నా లేవలేవు, నడవాలన్నా నడవలేవు, ఉండాలన్నా ఉండలేవు, బ్రతకాలన్నా బ్రతకలేవు. అందుకనే రోమపత్రికలో ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి. 1వ అధ్యాయము 26వ వచనంలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మము అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులు అవాచ్యమైనది చేయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యిరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లక పోయిరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడంట. ఏ మనస్సు ఇచ్చాడు వాళ్ళకి? భ్రష్టత్వం, భ్రష్ట మనస్సుకి వారిని అప్పగించాడంట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచించండి, ప్రవర్తనలు సరిచేసుకోండి. దేవుని ఎడల ఏదైనా పొరపాటుల్లో ఉంటే మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఎందుకంటే ఏ పాఠం చెప్పుకుంటున్నాం సిద్ధు మనము? సురేష్, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండపోవును గాక, అతని ఉద్యోగము వేరొకరు తీసుకును గాక అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. సరైన ఆలోచన విధానంలో వాక్య ప్రకారంగా జీవించటానికి, వాక్య ప్రకారంగా బ్రతకటానికి, వాక్య ప్రకారంగా ఉండటానికి, దేవునికి మీ ప్రథమ స్థానం మొత్తం మీ హృదయంలో దేవునికి ఇవ్వటానికి మీరు సిద్ధపడి జీవించాలి. ఈ యోధా చూడండి, యేసుక్రీస్తు వెంటున్నాడు, యేసుక్రీస్తుతో ఉన్నాడు, యేసుక్రీస్తుతో జీవించాడు, యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేశాడు, యేసుక్రీస్తుతో కలిసి అన్నీ చూశాడు, చేశాడు. యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఎన్ని వెండి నాణ్యాలకు అమ్ముడుపోయాడు? 30 వెండి నాణ్యాలకు. ప్రభు గుర్తేం చెప్పాడు వాళ్ళకి? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని చెప్పాడు. అప్పచెప్పి ప్రభు మరణం చూసి తలడిల్లాడు, తట్టుకోలేకపోయాడు. చివరికి ఏం చేశాడు? నడిమికి బద్దలై కింద పడ్డాడు. ఎక్కడి నుంచి పడ్డాడు? పేగులన్నీ ఏమయ్యాయంట? యాక్సిడెంట్ అయ్యి లారీ దొక్కింది అనుకో, ఏమొస్తాయి బయటికి? ముందు పేగులన్నీ బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చి చనిపోయాడు. అపోస్తలత్వం అంటే గొప్ప స్థాయి, గొప్ప స్థానం. పేతురు గారు రాసిన పత్రికలు అని ఎందుకు చదువుకుంటున్నాం మనం? ఆయన ఆ రోజు ప్రభు వెంట ఉండి అతనికి ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈరోజు కూడా పేతురు గారి పత్రికలు అని చదువుకుంటున్నాం, పౌలు గారి పత్రికలు అని చదువుకుంటున్నాం. ఈరోజు కూడా యేసు ప్రభువును అప్పచెప్పింది ఎవరంటే టక్కనేమని చెప్తాం? ఆయన గురించి చదువుకుంటాం. అందుకనే ప్రభు అన్నాడు, అతను పుట్టక ఉండటమే మేలు అన్నాడు. అతనికి శ్రమ అన్నాడు దేవుడు. మరి అలాంటి శ్రమలు మీరు తెచ్చుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించాలి. అలాంటి ఆలోచనలు మీరు ఉంటున్నారేమో ఒకసారి థింక్ చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ప్రవచనం యొక్క అర్థం ఏమిటో మనం తెలుసుకున్నాం. ఏంటి దీని అర్థం? ఎవరి గురించి? అతని ఇల్లు పాడైపోవునుగాక, అతని ఇంట్లో ఎవరు కాపురం ఉండపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకరు తీసుకునుగాక అని ఎవరి గురించి రాయబడింది చెప్పండి? ఇస్కరియోతు యూదాను గురించి. ఏం చేశాడు ఆయన? 30 వెండి నాణ్యాలకు ఏం గుర్తు చెప్పాడు? అప్పచెప్పాడా లేదా? చివరికి ఏమైపోయాడు? పేగులన్నీ బయటపడి చనిపోయాడు.
అతని ఉద్యోగం ఎవరికి పోయింది? ఏం పేరు ఆయన పేరు? మత్తీయ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. మీరు కూడా జాగ్రత్త పడి చంచల మనస్తత్వం కాకూడదు. చిన్న చిన్నదానికి అట్టయిపోయి చిన్నదానికి నిర్ణయాలు తీసుకొని మీకు మీరే పెద్ద మనుషుల్లాగా, మీకు మీరే పెద్దవారిలాగా, మీకు మీరే ఆలోచనలు నిర్ణయాలు తీసుకోకూడదు. మనకేముందంటే దేవుని మాటలు ఉన్నాయి. ఏమున్నాయి మనకి? దేవుని మాట. ఇలా ఏ సమాజం వాళ్ళే సంబంధాలు చూసుకుంటున్నారు, వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు, అన్ని వాళ్ళే కార్యాలు జరిగించుకుంటున్నారు. దేవుని మాటను పక్కన పెడుతున్నారు, దేవుని కార్యాలను పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళే అన్ని సర్వస్వం జరిగించుకుని దేవుని మాటను పక్కన పెట్టేసి ఇవాళ చాలామంది పిల్లలు తమ యవ్వన జీవితాన్ని, చాలామంది పెద్దలు తమ కుటుంబాలను, తమ అన్నింటినీ పాడు చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి మనకు మార్గం చూపేది, మనల్ని నిలవబెట్టేది, మనల్ని బ్రతికించేది, మనల్ని నిలవబెట్టే ప్రతిదీ కూడా దేవుని మాట. ఏంటది? దేవుని వాక్కు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి మనం ఏం చేసినా సరే ఈ మాట ఆమోదించాలి. మనం ఏం పని చేసినా సరే ఈ మాట ఒప్పుకోవాలి. మనం ఏం చేయాలన్నా కూడా ఈ మాటకు లోబడి చేయాలి. ఆయన అధికారానికి మనం అన్నింటిని కూడా ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. పొరపాటు చేసామనుకోండి, తెలియక జరుగుతుంది అనుకోండి, మనం తప్పుడు దారిలో వెళ్తున్నాం అనుకోండి, ఏం చేసుకోవాలి? తిరిగి దానిని సరి చేసుకోవాలి. సరి చేసుకొని మనం వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకుని దేవుని ఎదుట సాగిలపడి మన జీవితాన్ని మనం సరిదిద్దుకునే అవకాశాలు మనకు బతుకున్నప్పుడే. చనిపోయినాక ఏ అవకాశం ఉండదు. యోధా చనిపోయాడు, అతని గురించి ఏం రాయబడింది? అయిపోయింది. అతని ఇల్లు పాడైపోయింది, అతని ఉద్యోగం వేరొకడు పోయింది, ఆయన ఇంట్లో ఎవడు కూడా. చాలామంది నేను చచ్చి సాధిస్తా అంటారు. నేను జత్తా అంటారు చాలామంది. నువ్వు చేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నేను పోతా అంటారు. పోతే ఎవరికి లాభం? ఏముండదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఉన్నప్పుడే మనకి అవకాశాలు, మనం బ్రతికున్నప్పుడే ప్రతిదీ కూడా మనకి అవకాశం. కాబట్టి ఏం పాట నేర్చుకున్నాం? ఒకసారి గట్టి చెప్పండి. అతని ఇల్లు పాడైపోవును గాక, అతని ఆ ఇంట్లో ఎవరు ఉండవద్దు, అతని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక అనే ప్రవచనం యొక్క అర్థాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. మీ మనసులో భద్రపరుచుకొని ఈ సమాచారాన్ని అంతా మనసులో దాచుకొని మరొకరికి కూడా నేర్పిస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి దేవ, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను తండ్రి. పిల్లలు విన్నారు, విని మనస్సులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికీ అనుగ్రహించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ